మన కన్న తల్లిని మనం ఎప్పుడైనా సరే అవమానిస్తామా? మన కన్న తల్లిని నువ్వు నా తల్లివి కాదు అని అంటామా? అలా అనం. ఎందుకంటే మన గ్రంథాలు మనకి చాలా మంచి పద్ధతిని నేర్పించే. మాతృదేవోభవ పితృదేవోభవ అని మన శాస్త్రాల్లో చెప్పుంది. కన్న తల్లి లాంటి ధర్మాన్ని, తరతరాల నుంచి వస్తున్న ధర్మాన్ని ఈరోజు ఏమీ కాకుండా వదిలి వెళ్ళిపోతున్నారు. డబ్బు కాసపడు మరే విధమైన అజ్ఞానంతోనూ వెళ్ళిపోతున్నారు. ఆదివారం చూస్తూ ఉంటాం, చాలా మంది ఒక బుక్ను పట్టుకొని వెళ్తూ ఉంటారు. అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే స్పెండ్ చేస్తూ వస్తూ ఉంటారు. అదే మన ధర్మంలో ఉన్నప్పుడు భగవద్గీతనో, ఏ రామాయణాన్నో, ఏ పురాణాన్నో అదే శ్రద్ధతో ఎంతవరకు చదువుంటావు? ఒక్కసారి ఆలోచించు. నీ గ్రంథాల్లో ఏముందో నువ్వు తెలుసుకోకుండా, నీకు పూర్తిగా నాలెడ్జ్ లేకుండా సనాతన ధర్మ గ్రంథాలని విమర్శిస్తున్నావా? చర్చిల్లో మనం చూస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఈ గ్రంథంలో ఏముంది అని తెలుసుకోవడానికి నీకు పట్టే సమయం ఎంతో తెలుసా? ఒక ఋగ్వేదం నువ్వు పూర్తిగా చదవాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. ఋగ్వేదం లాంటి వేదాలు 4 ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది, రామాయణం ఉంది. ఇలాంటివన్నీ చదవాలంటే నీ జీవితకాలం సరిపోదు. ఏం చదివేవని చెప్పేసి అన్నీ నాకు వచ్చాను అనుకుంటున్నావు. గ్రంథాలను పరిశీలించలేదు, కానీ నీ గ్రంథాలు పూర్తిగా అంతా అధ్యయనం చేసిన తర్వాత ఒకటే వాక్యాన్ని ప్రతిపాదిస్తాయి. ఆ వాక్యాన్నైనా నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. ఇంకెటువైపు వెళ్ళే అవసరం కూడా ఉండదు. అదేంటో తెలుసా? అహం బ్రహ్మాస్మి, నువ్వే ఆ భగవంతుడివి అని తెలుసుకున్నట్లయితే నువ్వు ఏ గ్రంథం కూడా చదవాల్సిన అవసరం లేదు. అంత ఎత్తుకి నువ్వు ఎదగడానికే మిగిలిన గ్రంథాలన్నీ నీకు సహాయం చేస్తాయి. ఈ ధర్మంలోనే నువ్వేమీ తెలుసుకోలేని వాడివి వేరే ధర్మానికి వెళ్ళి నువ్వు వాళ్ళనే ఉద్ధరిస్తావు. ముందు మన తల్లిని తల్లి అని చెప్పుకోవడం నేర్చుకో. మన తల్లిని అవమానించకుండా ఉండటం నేర్చుకో. తర్వాత పరాయి ధర్మాల గురించి ఆలోచిద్దు. గాని మీరు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. జై శ్రీరామ్.